లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతిని అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన జగజ్యోతి నుంచి పెద్ద ఎత్తున నగలు స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జ్యోతి ఇంట్లో 65 లక్షల నగదుతో పాటు 1.5 కోటి విలువ చేసే 3.5 కేజీల బంగారు ఆభరణాలు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా జగజ్యోతి పేరిట ప్లాట్లు, ఫ్లాట్, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను గుర్తించారు. అయితే తనకు అస్వస్థతగా ఉందని జగజ్యోతి చెప్పడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతిని అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన జగజ్యోతి నుంచి పెద్ద ఎత్తున నగలు, స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే అధికారులు. ఈ మేరకు జ్యోతి ఇంట్లో 65 లక్షల నగదుతో పాటు 1.5 కోటి విలువ చేసి 3.5 కేజీల బంగారు ఆభరణాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా జగజ్యోతి పేరిట ప్లాట్లు, ఫ్లాట్, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను గుర్తించారు. అయితే తనకు అస్వస్థతగా ఉందని జగజ్యోతి చెప్పడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రవిచంద్ర, లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగజ్యోతిని ఇప్పటికే నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది ఏసీబీ అధికారులు. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? జగజ్యోతిని నాంపల్లి ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే 84,000 లంచం తీసుకుంటూ ఆమె ఏసీబీకి చిక్కిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసు చూస్తుంటే మొన్న శివబాలకృష్ణ కేసు తరహాలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమెకు సంబంధించిన ఆస్తులు కూడా మొదటి నుంచి రోజు పెరుగుతూ ఉన్నాయి. ఆస్తి అంటే ఏసీబీ అధికారులకు ప్రతిరోజు ఆశ్చర్యకరమైనట్టుగా విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ శివబాలకృష్ణకి ఏ విధంగా అయితే బినామీలు ఉన్నారో ఈమెకు కూడా బినామీలకు సంబంధించిన చిట్టా బినామీలు, ఈమె కూడా చాలామంది బినామీల పేరుతోటి ఆస్తులు కూడబెట్టిందన్న కోణంలో ఏసీబీ అధికారులు గుర్తించారు. దాంతోపాటు ఇవన్నీ కస్టడీ తీసుకునేట్టుగా అవకాశం ఉంది. అయితే ఇప్పుడే నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు, నాంపల్లి ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు, జడ్జి ముందు హాజరుపరిచారు. అయితే ఆ తర్వాత కస్టడీ పిటిషన్ వేసేసి ఏసీబీ అధికారులు కస్టడీలో తీసుకుంటారు. రేపు లేదా ఎల్లుండి ఏసీబీ వాళ్ళు కస్టడీ తీసుకున్న తర్వాత మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 65,50,000 నగదు పట్టుబడింది. దాంతోపాటు 1.5 కోటి విలువ చేసే 3.5 కేజీల బంగారం, దాంతోపాటు వెండి ఆభరణాలు చాలా విచ్చలవిడిగా పెద్ద మొత్తంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈమెకు సంబంధించిన ఆస్తులు, వ్యవసాయ భూములకు సంబంధించి కూడా చాలా ఉంది. దీంతోపాటు వ్యవసాయ భూములు, ఫ్లాట్లు ఈ విధంగా రకరకాల అంటే ఆస్తులు ఏ రకంగా అయితే కూడబెడతారో అన్ని రకాల్లో ఈమె కూడా కూడబెట్టింది. గతంలో శివబాలకృష్ణ ఏ విధంగా అయితే కూడబెట్టినా ఈమె కూడా అదే విధంగా కూడబెట్టారు. అంటే సోషల్ మీడియా కూడా నెటిజన్లు శివబాలకృష్ణకు చెల్లెలా కనిపిస్తుంది అన్నట్టుగా సెటర్ కూడా వేస్తున్నారని చెప్పొచ్చు. మొత్తానికి ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. మొన్నటి వరకు శివబాలకృష్ణ సుమారు 1 రోజుల పాటు విచారణ చేశారు. అదేవిధంగా ఈమె కూడా ఇదే విధంగా కొనసాగట్టిన అవకాశం ఉంది ఏసీబీ అధికారులు. అయితే మొదటగా ఈమె ఆస్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు గుర్తించడంతో ఆమె అస్వస్థతకు గురి అయినట్టు, దాంతోపాటు నాకు మాట్లాడేటకు ఓపిక లేదు, దాంతోపాటు ఏడవటం, ఈ విధంగా ఏసీబీ అధికారుల ముందు రకరకాలుగా ప్రవర్తించి దీంతో ఎందుకైనా మంచిదన్న కోణంలో ఏసీబీ అధికారులు కూడా హాస్పిటల్లో చూపించడం, దాంతో హాస్పిటల్లో ఈమె ఆరోగ్యంగా ఉంది, ఈమె ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ డాక్టర్లు తేల్చి చెప్పడంతో ఏసీబీ కోర్టుకు, నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు జగజ్యోతిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ జగజ్యోతి జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళేట్టుకు అవకాశం. జ్యుడిషియల్ కస్టడీ నుంచి మళ్ళీ ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ వేసేసి కస్టడీలో తీసుకుంటారు. కస్టడీలో తీసుకున్న తర్వాత పూర్తిగా విచారణ చేసేట్టుకు అవకాశాలు. ఎందుకంటే ఈమెతో పాటు ఈమె దగ్గర ఉండే ఆస్తులు, స్థిరాస్తులు కావచ్చు, చరాస్తులు కావచ్చు, ఈమె దగ్గర ఉండే ఆస్తులతో పాటు ఈమె దగ్గర కొంతమంది బినామీలు కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బినామీలకు సంబంధించి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఈమెకు బినామీలకు సంబంధించి ఎలాంటి రిలేషన్ ఉంది, దాంతోపాటు ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా కొనసాగే, బినామీ చట్టం ప్రకారం వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది. అంటే బినామీ లిస్టు ఎంతవరకు ఉందని కస్టడీలోకి తీసుకుంటే తెలుస్తుంది అసలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని విధాలుగా ఈమె ఆస్తులను కూడబెట్టింది, ఎక్కడెక్కడ దాపెట్టింది, ఎక్కడెక్కడైతే ఉంచింది ఆస్తులున్న కోణంలో కూడా విచారణ చేసేటానికి అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే పెద్ద ఎత్తున బంగారం కావచ్చు, దాంతోపాటు నగదు కావచ్చు, దాంతోపాటు వ్యవసాయ భూములు, ఆస్తులు ఇవన్నీ ఇప్పటివరకు అయితే గుర్తించారు. రవిచంద్ర, ఈమెతో పాటు కస్టడీకి ఇప్పటివరకు ఎవరైనా తీసుకోవడం జరిగింది అని అనుకోవచ్చు అంటారా?
ప్రాథమికంగా ఇంతవరకు ఎవరిని తీసుకోలేదు, తీసుకున్నట్టుగా అవకాశాలు కూడా, ఎందుకంటే ఈమె నోరు విప్పాలే, దాంతోపాటు ఎవరెవరికి ఇచ్చారు ఏంటి అనేది పూర్తిగా బినామీలకు కావచ్చు ఇవన్నీ గుర్తిస్తే వాళ్ళని కూడా కష్టంలో తీసుకొని విచారించేట్టుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పటివరకైతే ఎలాంటి మిగతా వాళ్ళని కాకుండా ఈమె మీదే ఫోకస్ పెట్టింది ఏసీబీ. ఈమె దగ్గరనే చాలా పెద్ద మొత్తంలో 65.5 లక్షల ఆదాయం, దాంతోపాటు 1.5 కోటి విలువ చేసేట్టుగా బంగారం, ఈ విధంగా పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో బంగారం కావచ్చు, వెండి ఆభరణాలు కావచ్చు, ఈ విధంగా ఆమెకు సంబంధించిన వివరాలన్నీ, దాంతోపాటు వ్యవసాయ భూములు కూడా పదుల సంఖ్యలో వ్యవసాయ భూములు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దాంతోపాటు ప్లాట్లు కూడా ఉన్నట్టు సిటీలో హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించారు. వీటన్నిటికీ మార్కెట్ వాల్యూ అంచనా వేయాల్సి ఉంది. మార్కెట్ వాల్యూ ఇంకా అంటే టాలీ చేసిన తర్వాత మొత్తానికి బయటపెట్టేట్టుగా అవకాశం ఉంది. మొత్తానికి ఒక దఫా విచారణ కొనసాగింది. దాంతో ఆమె దగ్గర తీసుకున్నట్టుగా వాంగ్మూలం ప్రకారం ఆమె చెప్పినట్టుగా ఇప్పటివరకు చెప్పినట్టుగా విషయాలు, దాంతోపాటు ఇప్పటివరకు దొరికినట్టుగా లభ్యమైనట్టుగా అంటే విలువైనట్టుగా పత్రాలు కావచ్చు, విలువైనట్టుగా బంగారం, వెండి, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆదాయానికి మించిన ఆస్తులు, దాంతోపాటు ముఖ్యంగా రెడీ హ్యాండెడ్గా పట్టుబడింది. ఓ కాంట్రాక్టర్ నుంచి 84,000 రూపాయలు తీసుకుంటూ పట్టుబడింది. కాబట్టి దీంతో అటు అక్రమాస్తి ఉంది, ఇటు రెడీ హ్యాండెడ్గా పట్టుబడింది. దీంతో ఈ కోణంలో కూడా విచారణ చేసేట్టుగా అవకాశాలు ఏసీబీ అధికారులకు ఉన్నాయి. అయితే మొత్తానికి ఆమెను కష్టంలో తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసేట్టుగా అవకాశాలు ఉన్నాయి. జానకి. ఎస్ రవిచంద్ర, అంటే నిన్న బాలకృష్ణ, ఈ రోజు జగజ్యోతి అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అనుకోవచ్చు అంటారా? అవినీతి తిమింగలాలు పెద్ద పెద్ద తిమింగలాలు బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏసీబీ అధికారులకు చేతి నిండా పని దొరికింది. గత 15 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద తలకాయలు, పెద్ద పెద్ద తిమింగలాలు బయటకు వస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందాక అతి పెద్ద తిమింగలం శివబాలకృష్ణ అని చెప్పుకోవచ్చు. సుమారు 1000 కోట్లు, ఆయన కావచ్చు, ఆయన బినామీలు కావచ్చు, 1000 కోట్ల అక్రమ ఆస్తి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఇవాళ అంటే దీంతో ఈమె ఈ జ్యోతికి సంబంధించిన విషయాలు కావచ్చు, శివబాలకృష్ణకు సంబంధించి ఈ జగజ్యోతి కావచ్చు, శివబాలకృష్ణ కావచ్చు, ఈ విధంగా పెద్ద పెద్ద తలకాయలు వీళ్ళంతా ఇటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే మేము గిరిజన శాఖలో పనిచేస్తున్నట్టుగా జగజ్యోతి, గిరిజన శాఖలో అత్యవసర బడ్జెట్ వస్తుంటుంది, చాలా తక్కువ బడ్జెట్ ఉన్నట్టుగా శాఖలోనే ఈ విధంగా ఇలాంటి అవినీతికి పాల్పడడం, కొద్దిగా అంటే కొద్ది స్థాయిలో వచ్చేట్టుగా బడ్జెట్ని ఆ శాఖలో ఖర్చు పెట్టాల్సిన బడ్జెట్ని కాంట్రాక్టర్ దగ్గర నుంచి లంచం తీసుకోవడం, దాంతో వాళ్ళు నాణ్యత లేనట్టుగా పనులు చేపట్టడం, ఇదంతా ఒక విధంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అధికారులు ఇలాంటి అవినీతికి పాల్పడి చాలా మంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. అందులో మచ్చకు మాత్రమే దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి ఏసీబీ అధికారులు కూడా ఇలాంటి అధికారుల మీద, అవినీతి అధికారుల మీద ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. నెలకొకరు చెప్పున గత నెలలో చూసుకుంటే శివబాలకృష్ణ ఎపిసోడ్ మొత్తం ఎపిసోడ్ల వారిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. శివబాలకృష్ణ సంబంధించి ఈ నెల మొత్తం ఈమె జగజ్యోతికి సంబంధించిన ఎపిసోడ్లు కొనసాగుతాయి, విచారణ కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో అవినీతుల అంటే అధికారులు, ఉన్నతాధికారులు అవినీతికి భాగవతం సంబంధించి ఈ విధంగా కొనసాగుతుంది. ఏసీబీ అధికారులు చేతి నిండా పని దొరికింది. వాళ్ళు ఇదే విధంగా దాడులు కొనసాగుతుంది. ఇక్కడే కాకుండా చాలా చోట్ల మొన్న షామీర్పేటలో ఒక ఎంఆర్ఓ లంచం తీసుకుంటే ఈ విధంగా ప్రతి చోట ఎక్కడో ఒక అధికారులు దొరుకుతూనే ఉన్నారు. లంచాలు విచ్చలవిడిగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటూ ఈ విధంగా పనుల్లో నాణ్యత లేకుండా జనాలకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఈ విధంగా అధికారులు అమ్యమేలకు అలవాటు పడి ఈ విధంగా లంచాలు పెద్ద ఎత్తున తీసుకోవడంతో ఏసీబీ అధికారులు కూడా గురిపెట్టని చెప్పవచ్చు. ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో అవినీతి అధికారం వదిలిపెట్టేది లేదని చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తానికి ఈ విధంగా గత నెలలో శివబాలకృష్ణ ఎపిసోడ్, శివబాలకృష్ణ సంబంధించిన దాడులు కావచ్చు, విచారణ ఏ విధంగా కొనసాగిందో ఈ నెల కూడా జగజ్యోతికి సంబంధించిన విచారణ కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జానకి. రైట్ రవిచంద్ర. లంచం తీసుకుంటూ ఏసీబీకి చెక్కిన గిరిజన శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతిని అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన జగజ్యోతి నుంచి పెద్ద ఎత్తున నగలు, స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే అధికారులు. ఈ మేరకు జ్యోతి ఇంట్లో 65 లక్షల నగదుతో పాటు 1.5 కోటి విలువ చేసి 3.5 కేజీల బంగారు ఆభరణాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా జగజ్యోతి పేరిట ప్లాట్లు, ఫ్లాట్, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను గుర్తించడం జరిగింది. అయితే తనకు అస్వస్థతగా ఉందని జగజ్యోతి చెప్పడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి, లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు ఇప్పటికే హాజరుపరిచినట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? ట్రైబల్ వెల్ఫేర్ గా పనిచేస్తున్నటువంటి జ్యోతి అనే అధికారి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి తను కొద్దిసేపు హైకోర్టు జ్యుడిషియల్ రిమాండ్ గా తరలించడం జరిగింది. సో మొత్తానికైతే జ్యోతి లంచం తీసుకుంటూ కూడా రెడీ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు అయితే
పట్టుకున్నారు. సో ఒక కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేసింది. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించడంతో కూడా పక్కాగా మాటు వేసిన అధికారులు అయితే మాత బ్యాంకులో ఉన్నటువంటి కార్యాలయంలో గంగన నుంచి 84,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. దీంతో ఆమె ఇంట్లో అనంతరం తనిఖీలు చేపట్టగా 65 లక్షల నగదుతో పాటు 4 కిలోల నగర బంగారు ఆభరణాలు, డైమండ్ నెక్లెస్ ఇలా ఆస్తులకు సంబంధించిన విలువ 10 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు తెలిపారు. సో దీంతో ఆస్తుల పత్రాలు అలాగే ఆమె ఈ ఇన్ని సంవత్సరాలు చేస్తున్నటువంటి ఒక ఫీల్డ్ లో ఉన్నటువంటి అధికారి ఇంత పెద్ద మొత్తాదులో ఆస్తుల విలువలు, ఆస్తి పత్రాలు కూడా, భూమి పత్రాలు కూడా ఇన్ని ఉన్నాయని చెప్పేసి కూడా ఆమెను ఏసీబీ అధికారులు అయితే కోర్టుకు తరలించాలి అని చెప్పేసి స్టేషన్ తీసుకున్న సమయంలో ఆమెకు అస్వస్థతకు గురై గుండెపోటుతో అస్వస్థతకు గురవడంతో ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సో అక్కడ కొన్ని రకాల వైద్య పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. బ్లడ్ టెస్ట్ కావచ్చు, 2D ఎకో టెస్ట్ కావచ్చు, పలు రకాలైనటువంటి టెస్టులు చేసిన తర్వాత సో జ్యోతి పర్ఫెక్ట్ గా ఆరోగ్యపరంగా ఉంది అని చెప్పి తెలిసిన తర్వాతనే ఆమెను కోర్టు గురించి తీసుకురావడం జరిగింది. గత కొద్దిసేపటి క్రిందనే ఏసీబీ అధికారులు అయితే ఇక్కడికి డిశ్చార్జ్ చేయగానే ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత రిమాండ్ కు తరలించేందుకు కూడా అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సో మొత్తానికైతే జ్యోతి ఇన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్న సమయంలో ఎవరెవరి దగ్గర ఎంత మోతాదులో లంచం తీసుకుంటుంది, ఇలాంటి విషయాలపైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. సో మొత్తానికైతే జ్యోతి బిల్లులు మంజూరు కోసం కూడా ఇలా ఎంతమంది కాంట్రాక్టర్లు కూడా లంచం తీసుకుంది అని చెప్పేసి కూడా కొంత అనుమానిస్తుంది. సో మొత్తం అయితే కొద్దిసేపటి తర్వాత ఏంటి అనే విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.